नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। कॉलोनी के लोगों ने कहा कि सरकार को भद्रकाली, चोरबंदा, राजू नगर के लोगों को बेघर करने की साजिश छोड़कर पीने का पानी तुरंत छोड़ना चाहिए। कॉलोनी के लोगों और दलित संगठनों ने ग्रेटर वारंगल कॉर्पोरेशन हेडक्वार्टर के काउंसलिंग हॉल के सामने धरना दिया। मांग की है कि भद्रकाली, चोरबंदा, राजू नगर के लोगों को बेघर न किया जाए। दलित संगठन के नेता रमेश सदन कुमार, राजू, कविता और अन्य लोगों ने कार्यक्रम में हिस्सा लिया। इस मौके पर राजू कविता ने कहा कि सरकार को भद्रकाली, चोरबंदा, राजू नगर के लोगों को बेघर करने की साजिश करके रोका जाए। पानी पीने का तुरंत छोड़ना चाहिए। అక్కడ బండలు పెద్దమ్మగట రంగంపేట నివాసులు అందరూ కలిసి ఒక 300 కుటుంబాలు అక్కడ బండ కొట్టి ఆ భూమిని ఏర్పాటు చేయడం జరిగింది. మమ్మల్ని గుర్తించిన ప్రభుత్వం 2003లో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 2003 నుంచి కూడా పట్టాలు అయితే ఇచ్చారు, కానీ పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని అక్కడ ఉండకుండా చాలా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయినా కూడా మేము పోరాటం చేసుకుంటూ వస్తున్నాం. అన్ని పోరాట క్రమంలో 40 కుటుంబాలు మాత్రమే మిగిలినాయి. అక్కడ ఉన్న 40 కుటుంబాలను కూడా ఇక్కడ వెళ్ళగొట్టాలనే కుట్రతోని కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ వెళ్ళగొట్టడానికి చాలా కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మాకు 15 రోజుల నుంచి నీళ్లు కట్ చేయడం జరిగింది. మేము ఏం తాగాలి? మాకు అక్కడ వాటర్ సోర్స్ అంటూ ఏం లేదు, నల్ల నీళ్ళు తప్ప మాకు వేరే వచ్చే ఏం లేదు. అక్కడ ఒక బోర్ పడదు, ఏమి ఉండదు దానికి. ఇన్ని రోజులు మాకు నల్ల నీళ్ళు ఇచ్చారు. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఇండ్ల స్థలాల, మాకు ఇంటి నెంబర్లు, కరెంటు మీటర్లు, నల్లాల కనెక్షన్లు అన్నీ ఇచ్చినాయి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన 2.5 సంవత్సరాలలో డెవలప్మెంట్ పేరుతోని డెవలప్మెంట్ చేసిన వాళ్ళని అక్కడ ఉండకుండా వెళ్ళగొట్టడం అనేది దారుణమైన విషయం. ఇది మేము రాజ్యాంగబద్ధంగానే జీవిస్తున్నాం. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు. మేము వ్యతిరేక శక్తులం ఏం కాదు, మేము వేరే ఏది కాదు, మేము రౌడీలం కాదు, మేము ప్రభుత్వ భూములు ఏం కబ్జాలు చేయలేదు. మాకు ఇచ్చిన భూమి, మేము చదివేసుకున్న భూమిలో మా హక్కు ప్రకారం మేము జీవిస్తున్నాం. అక్కడ మా జీవించే హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదు. దయచేసి అందరికీ విన్నపం ఏంటంటే, ఎమ్మెల్యే గారికైనా రేవంత్ రెడ్డి గారికైనా అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. మమ్మల్ని ఉన్న ఎక్కడనే ఉండనియండి, మాకు వెంటనే నీళ్లు విడుదల చేయండి. తక్షణమే మాకు నీళ్లు సరఫరా పంపించాలి. ఎట్లా చేసి మాకు నీళ్లు విడుదల చేయకపోతే మాత్రం ఖబర్దార్ ఎక్కడికైనా వస్తాం. మేము ఎంత దూరమైనా, అవసరమైతే సచివాలయం ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంత దూరమైనా మేము పోరాటం చేస్తాం. మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడనే సత్తాం, ఇక్కడనే బతుకుతాం. ఏదైనా చావైనా రేవైనా మా కాలనీలో ఉంటాం, మా దగ్గరనే ఉంటాం. మీకు మమ్మల్ని చూడబుద్ధి కాకపోతే మాకు ఇండ్లు శాంక్షన్ చేయండి. మమ్మల్ని బండ కొట్టి దారి ఇచ్చింది కదా, దారి తయారు చేసిన భద్రకాళి టెంపుల్ కోసం మరి ఏం చేసిండ్రు? ఇల్లు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళు ఇవ్వకుండా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఎట్లుంటారు చెప్పండి? మీరే న్యాయం చేయాలి. ఇల్లు కట్టిగా, పక్క ఇల్లు కట్టిగా, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, దారి ఇవ్వాలి, అన్ని పక్క ఇల్లు ఇవ్వాలి. 15 రోజుల నుండి నీళ్ళు లేవు. ఎటుంటారు పెద్దవాళ్ళు అయినా, ఎవరైనా ఉంటారు, ఎటుంటారు చిన్నపిల్లలైనా, స్కూల్ పోవట్లేదు. ఇంత పెద్ద ముసలైన ఎటుంటారు నీళ్ళు లేకుండా?